అక్క ఆగు, బెండకాయ ముక్కని చంపి పడేయాలి. చూసినావా ఇప్పుడు దాకా టిక్ 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 అంట ఏందో అన్నా బెండకాయ ముఖం ఎందుకు వచ్చింది. రేపు మన ప్లాన్ని దాని మీద ఉపయోగిస్తాం. ఓకే ఓకే అన్విక, ఈరోజు పార్టీ ఉంది. ఆ చెత్త పిస్తున్నారప్ప తెలిసిందో. అన్విక, ఈరోజు పార్టీ ఉంది. ఆ బెండకాయ దొండకాయ అత్త మన పార్టీకి పంపిస్తుందా? నాకు తెలియదు. ఏమోనే, అత్త ఒకటి. మమ్మీని పర్మిషన్ అడుగుతాం. ఏమంటావు? మమ్మీ ఎక్కడుంది అబ్బా? మమ్మీ ఏంది మీ అత్తకి సాయి పెట్టి అది కాఫీ చెప్పు, కాఫీ పెట్టి ఇది పాడైపోయింది. మమ్మీ పార్టీకి వెళ్ళొచ్చా? పార్టీకా? మీ డాడీకి అత్తకి తెలిసిందనుకో సంగతి అయినట్టే. ప్లీజ్ మమ్మీ ఏదో ఒకటి చెప్పు మమ్మీ. సరే నేను ఎట్లా మేనేజ్ చేస్తా. మీ డాడీ అత్త స్నానానికి పోయింది. మీ డాడీ కూడా రూమ్లో ఉన్నారు. మీ అత్త కనిపించకుండా ఉంది. మళ్ళీ కనిపిస్తే నన్నే అంటారు. సరే సరే బాయ్. అన్విక, మమ్మీ ఒప్పుకుందా? అక్క మమ్మీ ఓకే అనింది. అవునా? కానీ డాడీ నొప్పారు కదా. బెడకాయ ముఖం అత్త స్నానం చేస్తుంది. ఇప్పుడే మనం రెడీగా వెళ్ళిపోవాలి. సరే అక్క. పాటికెళ్ళండా. ఎక్కడికి లేదత్తా, జస్ట్ ఎక్కడికంటే
పిల్లలు పార్టీ కొడుతున్నారంట. ఏ పార్టీ కాదు, అదేదో గుడికి పోతున్నారంటే పంపించిన. అంటే వాళ్ళు వాళ్ళు గుడికి పోతారని చెప్పినారు. నాకు పార్టీ పోతారని చెప్పాలే నాకు తెలియదు. గుడికి వెళ్ళి పార్టీకి వెళ్తాం. జస్ట్ ఒక్కసారి హ్యాపీ బర్త్డే ఖుషి అని చెప్పేసి వచ్చేయడమే. గుడి ఇంపార్టెంట్ కదా డాడీ. అవును తమ్ముడు, నేను కూడా మస్తు రోజుల నుంచి గుడికి పోదాం అనుకున్నా. ఏందో ఖుషి ఖుషి ఉన్నాను కదా, దాని పెద్ద ఆశీర్వాదం మస్తు కావాలి. నా తమ్ముడు పోదాం. అవునక్క, నడు పోదాం. నేను కూడా చూస్తానక్క గుడి. ఓ అవ్వ, మంచిగా రెడీ అయ్యిరా పో. సరేటి, పెద్ద కొనిచ్చిండు బంగారు చీర. ఎందుకు డాడీ చేస్తారు అంటే మమ్మల్ని పార్టీ పోనీయరు కదా కదా. అక్క, ఇంకా నేను ఆపుకోలేనే. మనం ఇంకా ఈరోజు నైట్ మన టాలెంట్ చూపిద్దాం. అవును అన్విక, లెట్స్ డూ ఇట్. ఎస్.